ప్రపంచ క్రైస్తవులైన వార్లరా, ఈ రాత్రి కాలమున మీ అందరికీ నా శుభవచనములు, నా శుభాశిస్సులు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రపంచ క్రైస్తవులైన వార్లరా, మీ అందరికీ తెలుసు, లోకాధికారి అయిన సాతాను అయిన లూసిఫర్ ఈ లోకాన్ని వెళ్తుందని. మరి ఈ లోకాన్ని ఎలాగెళ్తుందో మీ అందరికీ తెలియపరచాలని నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. నేను చెప్పే ప్రతి మాట కూడా నా సొంత మాట కానే కాదు. మిమ్మలను నన్ను సృష్టించిన మన సృష్టికర్త అయిన ఉన్నవాడు అయిన అనువాడైన దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నాతో మాట్లాడిన మాటలనే నేను మీకు చెప్తూ ఉన్నాను. ఏది కూడా నా సొంత మాట కానే కాదు. దేవుడు నాతో ఎలాగ మాట్లాడుతున్నాడు అంటే, దేవుడే చెప్పాడు, నేను నా రాజ్యంలో నా సింహాసనం మీద ఆసీనుడినైన నేను నా నోరు తెరిచి మాట పలికితే సృష్టి కలుగుతుంది. అందుకే నేను నా నోరు తెరిచి నీతో మాట్లాడటం లేదు. నా నోరు తెరవకుండా నా రెండు పెదాల నుండి సన్నని స్వరాలను నా రాజ్యం నుంచి భూలోకంలో జీవిస్తున్న నీ వద్దకు పంపుతూ ఆ స్వరాలతోనే మాట్లాడుతూ ఉన్నాను, సన్నని స్వరాలను పంపుతూ అని దేవుడు చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంటే, నేను గతంలో ప్రవక్తలను, నాయకులను కూడా ఎంచుకున్నాను. వారితో కూడా నేను నా నోరు తెరిచి మాట్లాడలేదు. ఎందుకంటే నేను నా నోటి మాట పలికితే సృష్టి కలుగుతుంది. అందుకే నేను నా నోరు తెరిచి మాట్లాడలేదు. నా రెండు పెదాల నుండి స్వరాలను వారి వద్దకు పంపి ఆ స్వరాలతోనే నేను వారితో కూడా మాట్లాడాను. వారితో మాట్లాడిన రీతిగానే ఇప్పుడు నీతో కూడా మాట్లాడుతున్నాను అని ఉన్నవాడు అయినా అనువాడు అయిన దేవుడు చెప్పాడు. దేవుని జనులైన వాళ్ళరా, మరి ఆదాము అవ్వలకు దేవుడి లోకం మీద అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు ఈ లోకంలో ఆదామును ఎందుకు సృష్టించాడంటే, దేవుడు చెప్పిన మాటలనే నేను చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాటగా మీరు ఎంచవద్దు అని నేను మీకు చెప్తున్నాను. దేవుడు ఆది యందు వాక్కుగా ఉన్న దేవుడు శరీర రూపిగా మారిన తర్వాత తన కోసమని, తన ఆనందం కోసమని తన పరలోక రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. పరలోక రాజ్యాన్ని మహిమ రాజ్యంగానే సృష్టించుకున్నాడు. అది ఒక లోకం, ఈ భూమిలాగా ఒక లోకం కాదు, ఒక గ్రహం కాదు. పరలోక రాజ్యము అనేది మహిమతోనే దేవుడు సృష్టించుకున్నాడు. తేజస్సుమైన లోకాన్నే పరలోక రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. పరలోక రాజ్యం అనేది ఈ భూమిలాగా ఒక లోకం కాదు, కానీ అది మహిమతోనే ఉందని దేవుడు చెప్పాడు. నాకే నేను చెప్పేది ఏది కూడా నా సొంత మాటలు కానే కాదు. దేవుడు నాకు చెప్పిన వాటినే నేను మీకు చెప్తున్నాను. పరలోక రాజ్యం అనేది మహిమతోనే ఉంది. ఈ భూమిలాగా గుండ్రంగా ఒక లోకం కానే కాదు పరలోక రాజ్యము అని నేను మీకు చెప్తున్నాను. దేవుడు ఆది యందు శరీర రూపిగా మారిన తర్వాత తన కోసమని, తనకు ఒక రాజ్యం ఉండాలని తన పరలోక రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. ఆ పరలోక రాజ్యంలో తన కోసమని, తన ఆనందం కోసమని దూతలను కూడా సృష్టించుకున్నాడు. వారిలో ముగ్గురిని ప్రధాన దూతలను కూడా సృష్టించుకున్నాడు. ఆ ప్రధాన దూతలలో ఒక దూత ఆయన లూసిఫర్. లూసిఫర్కి దేవుడు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడంటే, దేవుని తర్వాత అంత జ్ఞానవంతమైనది లూసిఫర్. దేవుడు లూసిఫర్కి ఏ స్థానాన్ని ఇచ్చాడంటే, తన సింహాసనానికి అతి సమీపంగా నుంచొని ఉండే అవకాశాన్ని ఇచ్చాడు. అంత భాగ్యాన్ని కల్పించాడు, అంత జ్ఞానాన్ని ఇచ్చాడు లూసిఫర్కి. అంత శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు. లూసిఫర్కి ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటే, దేవుడు సర్వసృష్టికర్తగా కొన్ని లోకాలలో సృష్టించుకున్న కొంతమంది దేవుళ్ళు కూడా
లూసిఫర్ని జయించలేరు. అంత శక్తివంతమైనది లూసిఫర్ అని నేను మీకు చెప్తున్నాను. దేవుని సర్వసృష్టిలో కొన్ని లోకాలలో దేవతలు దేవుళ్ళు కూడా ఉన్నారు. ఆ దేవతలు దేవుళ్ళ కంటే కూడా లూసిఫర్ శక్తివంతమైనది, జ్ఞానవంతమైనది అని నేను మీకు చెప్తున్నాను. లూసిఫర్ దేవుని రాజ్యంలో ఏ స్థితిలో ఉందంటే, ఒక చక్రవర్తికి అనేక రాజ్యాలు ఉంటాయి. ఆ చక్రవర్తి కింద మంత్రి ఉంటాడు. ఆ మంత్రి ఎప్పుడు కూడా ఆ చక్రవర్తికి సమీపంలోనే ఉంటాడు. ఆ చక్రవర్తి ఎంచుకున్న మంత్రి లాగానే దేవుడు కూడా ఒక చక్రవర్తి స్థానంలో ఉంటే లూసిఫర్ని ఒక మంత్రి స్థానంలోనే ఉంచాడు. దేవుని సింహాసనానికి అతి సమీపంగా ఉంచాడు. మరి దేవుడు తన సర్వసృష్టిని కూడా తన కోసమే, తన ఆనందం కోసమే సృష్టించుకున్నాడు. తన చిత్తానుసారంగా జీవించడానికి, తన ఆనందంగా ఉండడానికి, తన సర్వసృష్టి జీవించడానికి సృష్టించుకున్నాడు. కేవలము దేవుడు సృష్టించుకుంది తన ఆనందం కోసమే, తన కోసమే సృష్టించుకున్నాడు తన సర్వసృష్టిని. తన సర్వసృష్టిలో ఉండ కొన్ని లోకాలలో దేవుడే, సర్వశక్తిమంతుడైన దేవుడే, సర్వసృష్టికర్త అయిన దేవుడే కొన్ని లోకాలలో దేవతలను, దేవుళ్ళను కూడా సృష్టించుకున్నాడు. అలాగెందుకు సృష్టించుకున్నాడు అంటే, కేవలము తన కోసమే, తన ఆనందం కోసమే వారు జీవించాలి అని, తన కోసం మాత్రమే సృష్టించుకున్నాడు ఆ దేవతలను, దేవుళ్ళను. ఆ దేవతలను, దేవుళ్ళను సృష్టించింది వారి కోసము మాత్రము కానే కాదు. అలాగే ఈ భూలోకంలో జీవిస్తున్న నరులైన వారిని కూడా దేవుడు అలాగే సృష్టించాడు. తన కోసము, తన ఆనందం కోసమే సృష్టించాడు. ఈ భూలోకంలోనే కాదు, పరలోక రాజ్యంలో కూడా దూతలను, ప్రధాన దూతలను అందరినీ కూడా దేవుడు తన కోసమే, తన ఆనందం కోసమే సృష్టించుకున్నాడు. తన కోసం మాత్రమే జీవించడానికి సృష్టించుకున్నాడు. తన ఆనందంగా దూతలైన వారందరూ కూడా జీవించడానికి మాత్రమే సృష్టించుకున్నాడు సృష్టికర్త అయిన యెహోవా దేవుడు. దేవుడు తన కోసం సృష్టించుకున్నందుకు లూసిఫర్కి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడంటే, ఆ జ్ఞానాన్ని మొత్తం కూడా దేవుని కోసం ఉపయోగించాలని దేవుడు నిర్ణయించాడు. లూసిఫర్కి దేవుడిచ్చిన జ్ఞానము లూసిఫర్ దేవుని కోసం ఉపయోగించాలని దేవుడు నిర్ణయించాడు. కానీ లూసిఫర్ ఏం చేసిందంటే, దేవుని సింహాసనానికి అతి సమీపంగా ఉండటం వలన, లూసిఫర్కి సొంత విచక్షణ జ్ఞానం ఉండటం వలన దేవుని సింహాసనము, అపరంజి సింహాసనము ఎప్పుడు కూడా తేజస్తో మెరుస్తూ ఉంటుంది. అంత అపరంజి సింహాసనము. ఆ అపరంజి సింహాసనాన్ని చూసిన లూసిఫర్ ఆ సింహాసనం మీద కూర్చోవాలని తలంచినందుకే దేవుడు లూసిఫర్కి తన స్థానాన్ని తీసివేశాడు. లూసిఫర్ని బయటికి గెంటివేసిన తర్వాత లూసిఫర్ తన దూత రూపాన్ని కోల్పోయి తన సర్వశక్తులను కోల్పోయింది. కానీ తనకున్న జ్ఞానం మాత్రము అలాగే ఉంది. దేవుడు లూసిఫర్కి ఇచ్చిన జ్ఞానాన్ని లూసిఫర్ దేవుని కోసం ఉపయోగించకుండా తన స్వార్థం కోసం ఉపయోగించింది. పరలోక రాజ్యంలో తనను తాను హెచ్చించుకోవడం కోసం ఉపయోగించింది లూసిఫర్. దేవుని సింహాసనం మీద కూర్చోవాలని తలంచటమే తన కోసం తన జ్ఞానాన్ని ఉపయోగించింది. దేవుని కోసం ఉపయోగించాల్సిన జ్ఞానాన్ని లూసిఫర్ తన కోసం, తన స్వార్థం కోసం, తనను తాను హెచ్చించుకోవడం కోసం ఉపయోగించింది. లూసిఫర్ తలంపులను ఎరిగిన దేవుడు లూసిఫర్ని అక్కడ నుంచి గెంటివేశాడు తన పరలోక రాజ్యం నుంచి. పరలోక రాజ్యం నుంచి గెంటివేసిన తర్వాత లూసిఫర్ తన దూత రూపాన్ని కోల్పోయి తనకున్న శక్తులన్నిటినీ కూడా కోల్పోయింది. కానీ జ్ఞానాన్ని మాత్రము కోల్పోలేదు. ఈ భూమి మీద సంచరిస్తూ జలమిల మీద, అగాధ జలములు తిరుగుతూ రోధిస్తూ ఉండటాన్ని దేవుడు చూసి, దేవుడు లూసిఫర్ని, దేవుడు ప్రేమ స్వరూపే గనుక మరలా లూసిఫర్ని తిరిగి తన రాజ్యాన్ని తీసుకోవాలని కోరుకొని ఈ భూమి మీద నరులైన వారిని, ఆదామవులను సృష్టించాడు. వారి ద్వారా లూసిఫర్ తనను క్షమాపణ కోరుతుంది. మరలా తన రాజ్యాన్ని తీసుకొని తన పూర్వస్థితిని ఇవ్వాలని దేవుడు తలంచాడు. ఈ మాటలన్నీ కూడా నా సొంత మాటలు కాదు, కానీ ఉన్నవాడు అయినా అనువాడు అయిన దేవుడే
నాకు చెప్పిన మాటలను నేను మీకు చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాటలుగా ఎంచవద్దు అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ కింద మీ పనివాడిగా. దేవుడు ఆదామవులను సృష్టించడానికి మూల కారణము తన దూత అయిన లూసిఫర్ని క్షమించాలని. మరి లూసిఫర్ ఎలాగ క్షమాపణ కోరాలని దేవుడు కోరుకున్నారు అంటే, ఏదైనా వనములో ఆదామవులను సృష్టించిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, ముందుగా ఏదైనా వనంలోకి లూసిఫర్ని ఉంచాడు, ఆత్మగా ఉండ లూసిఫర్ని. అప్పుడు దేవుడు ఆదామవులను సృష్టించిన తర్వాత ఆ ఆదామవుల ద్వారా లూసిఫర్ దేవుని క్షమాపణ కోరిద్దని దేవుడు తలంచాడు. కానీ లూసిఫర్ ఆత్మ సర్పాన్ని ఆవరించిన సర్పంలోకి ప్రవేశించి సర్పం ద్వారా అవతో మాట్లాడిద్ది. అవతో ఏం మాట్లాడిద్ది అంటే, మీరు ఈ పండు తిన్న ఎడల దేవతల వలె మారిపోతారు అని మాట్లాడిద్ది. అవును, మరి ఆ లూసిఫర్కి దేవుని సర్వసృష్టిలో కొన్ని లోకాలలో దేవతలు ఉన్నారు అని ఎలాగ తెలుసు అంటే, దేవుని సర్వసృష్టిలో ఉండ సమస్తము కూడా లూసిఫర్కు తెలుసు. అది ఎలాగంటే, ఒక చక్రవర్తి కింద ఉండ మంత్రికి ఆ చక్రవర్తి గుండా రాజ్యాల గురించి, ఆ రాజ్యాలలో జీవిస్తున్న ప్రజల గురించి తెలిసిద్ది. అలాగే లూసిఫర్ కూడా చక్రవర్తిగా ఉండ దేవుని గురించి, దేవుని సర్వసృష్టి గురించి, దేవుని సర్వసృష్టిలో జీవిస్తున్న దేవతల గురించి, దేవుళ్ళ గురించి, నరుల గురించి కూడా తెలుసు. అందుకే ఆ దేవతల వల్లే మారిపోతారు అని లూసిఫర్ ఆత్మ అవ్వతో మాట్లాడింది. అలాగా అవ్వను తప్పుదో పట్టించింది. దేవుడు చూసి కోరుకున్నదేమో లూసిఫర్ తన జనులైన వారి నుండి క్షమాపణ కోరుతుంది వారి ద్వారా అని తలంచాడు. కానీ లూసిఫర్ మాత్రము ఆత్మగా దేవుని జనులైన ఆదాము అవ్వలను తప్పుదో పట్టించింది. అందుకు దేవుడు ఏం చేశాడంటే, ఏదైనా వనములో జరిగిన సంఘటననే దేవుడు నాకు చెప్పాడు. ఏం చెప్పాడంటే, నా జనులైన ఆదాము అవ్వలను సర్పాన్ని ఆవరించిన లూసిఫర్ ఆత్మ తప్పుదో పట్టించింది. ఆ సర్పాన్ని ఆవరించినట్టుగానే నేను ముందుగా ఏదైనా వనములో బలమైన భూజంతువులను, పశువులను సృష్టించుకున్నాను. లూసిఫర్ ఆత్మ ఆ సర్పాన్ని ఆవరించి దాని ద్వారా నా జనులను తప్పుదో పట్టించిన రీతిగానే నేను ముందుగా సృష్టించుకున్న ఏదైనా వనములో ముందుగా నేను సృష్టించిన బలమైన భూజంతువులు, పశువుల్లోకి కూడా అది ప్రవేశించి నా జనులను చంపి తింటుందేమో అని తలంచాను. అందుకే అలా తలంచే ఏదైనా వనము మధ్యలో ఒక స్వరంగాన్ని ఏర్పరిచి ఆ స్వరంగాన్ని పాతాళం వరకు ఉంచి ఆ పాతాళంలో ఒక మూలన ఒక సింహాసనాన్ని ఏర్పరిచి ఆ లూసిఫర్ ఆత్మను సర్పం నుండి వేరు చేసి ఆ స్వరంగం గుండా పాతాళానికి పంపి అక్కడ దానికి సర్పం రూపాన్ని ఇచ్చి ఒక మూలన దానికోసం ఏర్పరిచిన దాని సింహాసనం మీద కూర్చోబెట్టాను. అది ఎలాగో కూర్చుందంటే, దాని నాలుకను, దాని పొడవాటి నాలుకను బయటకు చాచి ఎప్పుడు కూరలు కోరుతూ ఉంటుంది. అలాగే ఎందుకు కూరలు కోరుతూ ఉంటుందంటే, దానికున్న శక్తితో నన్ను ఏమీ చేయలేక భూమి మీద నేను సృష్టించుకున్న నా జనులైన వారిని ఎవరిని తిందమా, ఎవరిని మింగుదమా అని కూరలు కోరుతూ ఉంటుంది అని దేవుడు చెప్పాడు. అలాగే ఎందుకు దేవుని జనులను ఎవరిని తిందమా, ఎవరిని కోరుదమా అని కోరుకుంటుందంటే, లూసిఫర్ తనకున్న శక్తితో దేవుడిని ఏమీ చేయలేదు. అందుకే దేవుని జనులైన వారిని తప్పుదో పట్టించటం వలన, పాపంలో పడవేయటం వలన దేవునికి వ్యతిరేకంగా దేవుడు బాధపడతాడు అని లూసిఫర్ తలంచింది. అందుకే దేవుని జనులైన వారిని దేవునికి వ్యతిరేకంగా పాపంలో పడవేస్తూ దేవుని బాధ పెడుతూ వచ్చింది ఇప్పటి వరకు, ఆనాటి నుండి ఈనాటి వరకు. ఈ సంగతులన్నీ కూడా దేవుడు నాకు చెప్పిన సంగతులే, ఏది కూడా నా సొంత మాట కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను. మరి పాతాళంలో ఉండ సర్పంగా లూసిఫర్ అక్కడ కూర్చొని ఉంది. మరి ఎలాగ భూమి మీదకి వచ్చింది అంటే, దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, దేవుడు లూసిఫర్ని పాతాళంలో సర్పంగా దాని సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత దాని పూర్తి శక్తితో దాని పొడవాటి నాలుగు నుండి బయటికి తీసుకొచ్చి ఆ స్వరంగం గుండా భూమి మీదకి తీసుకొచ్చి
ఆ స్వర్గంలో బయటికి తీసుకొచ్చి భూమి మీద తీసుకొచ్చి భూమి మీద జీవిస్తున్న ఆదాము హవ్వల మనసులలో బంధించాడు. అప్పుడు బంధించినప్పుడు ఏం జరిగిందంటే అది చిన్న సర్పంగానే ఉంది. ఆదాము హవ్వలైన వాళ్ళు శారీరకంగా కూడికి ఉన్నప్పుడు వారి మనసుల్లో బంధించబడ్డ లూసిఫర్ కూడా అది శారీరకంగా కోరిక ఉంది, దాని కామ కోరికను తీర్చుకుంది. అప్పుడు ఆదాము హవ్వలకు సంతానము కలిగినట్టే వారి మనసులో బంధించబడ్డ సర్పమైన సాతాను కూడా దాని కోరిక తీర్చుకుంది కనుక దానికి కూడా ఆదాము హవ్వల సంతానము పుట్టినట్టుగానే దేవుడించాడు. సర్ప సంతానంగానే ఎంచాడు. ఆదాము సంతానాన్నే సర్ప సంతానంగానే ఎంచాడు. మరి అప్పటి నుండి ఆదాము హవ్వలను సర్పమైన సాతాను అయిన లూసిఫర్ ఎలాగ జీవింపు చేసిందంటే దేవుని రాజ్యంలో దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేవుని కోసం ఉపయోగించలేదు లూసిఫర్. మరి ఈ భూమి మీద గెంటి వేసిన తర్వాత కూడా దేవుని కోసం ఉపయోగించిందా అంటే ఈ భూమి మీద కూడా దేవుని కోసం ఉపయోగించలేదు లూసిఫర్. తన జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా తనను తాను హెచ్చించుకోవడం కోసమే ఉపయోగించింది. పరలోక రాజ్యంలో ఎలాగైతే తనను తాను హెచ్చించుకోవడం కోసం ఎందుకైతే ఉపయోగించిందో అలాగే భూమి మీదుగా గెంటి వేసిన తర్వాత కూడా దేవుడు గెంటి వేసిన తర్వాత కూడా లూసిఫర్ దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని తన కోసమే ఉపయోగించుకుంది. తనను తాను హెచ్చించుకోవడం కోసమే ఉపయోగించుకుంది. గర్వం కోసం ఉపయోగించుకుంది. ఈష్ట దోషాల కోసం ఉపయోగించుకుంది. తను పొగడుకోవడం కోసం ఉపయోగించుకుంది. తనను తాను గొప్పగా చూసుకోవడం కోసం ఉపయోగించుకుంది. పూర్తిగా తన జ్ఞానాన్ని తన కోసమే ఉపయోగించుకుంటుంది. భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా దేవుని కోసం ఉపయోగించట్లేదు. దేవుడి కోసం ఉపయోగించటానికే దేవుడు లూసిఫర్కి జ్ఞానాన్ని ఇచ్చాడు. లూసిఫర్ను దేవుడు సృష్టించిందే తన కోసం జీవించడానికి. కానీ లూసిఫర్ ఆ సంగతిని మర్చిపోయి దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేవుని కోసం ఉపయోగించకుండా దేవుని కోసమే తను జీవించాలనే సంగతిని మరిచిపోయి దేవుడిచ్చిన జ్ఞానాన్ని తన స్వార్థం కోసం ఉపయోగించుకుంది. తనను తను హెచ్చించుకోవడం కోసం ఉపయోగించుకుంది. మరి లూసిఫర్ జ్ఞానం మొత్తము కూడా లోక సంబంధమైనదే, హెచ్చించుకునే స్వభావం కలదే. హెచ్చించుకునే జ్ఞానము, ఈష దోషాలతో ఉన్న జ్ఞానము, పగలు ప్రతీకారాలతో ఉన్న జ్ఞానము, శరీరానికి బానిసైపోయే జ్ఞానము, నరుల శరీరాలకు బానిసైపోయే జ్ఞానము, నరుల శరీరాలకు సంబంధించిన జ్ఞానము, లోకానికి సంబంధించిన జ్ఞానము, కుళ్ళు కుతంత్రాలతో ఉన్న జ్ఞానము, ఈర్ష్య దోషాలతో ఉన్న జ్ఞానము, పగలు ప్రతీకారాలతో ఉన్న జ్ఞానము, ఇలా నెగిటివ్ జ్ఞానాన్నే లూసిఫర్ కలిగి ఉంది. ఈ లోకానికి గెంటి వేసిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా లూసిఫర్ ఆ విధంగానే భూలోకాన్ని ఏలుతూ ఉంది. ఆదాము హవ్వలైన వారికి ఆదామును ఈ భూమి మీద దేవుడు సృష్టించినప్పుడు ఆదాముకు దేవుడు ఈ లోకం మీద అధికారాన్ని ఇచ్చాడు, ఈ లోకాన్ని ఏలుకోమని. కానీ ఆదాము హవ్వలైన వాళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమించి లూసిఫర్ మాటలు విని దేవుని ఆజ్ఞను అతిక్రమించినందుకు లూసిఫర్ ఏం చేసిందంటే ఆదాము చేతిలో నుండి లోకం మీద అధికారాన్ని తానికి లాక్కుంది. ఆ లోకం మీద అధికారాన్ని లాక్కోవటం కాకుండా ఆదాము హవ్వలైన వాళ్ళు వాళ్ళ శరీరం కోసం ఆ లూసిఫర్ మాటలు నమ్మి పాపం చేసినందుకు వాళ్ళ శరీరాల మీద కూడా లూసిఫర్కి అధికారం లాక్కుంది. అధికారం లాక్కున్న నాటి నుండి తర్వాత ఏం జరిగిందంటే లూసిఫర్ ఆదాము హవ్వల్లోకి దాని లోక సంబంధమైన జ్ఞానాన్ని పంపింది, శరీర సంబంధమైన జ్ఞానాన్ని పంపింది, శరీరం కోసం జీవించే జ్ఞానాన్ని పంపింది, లోకం కోసం జీవించే జ్ఞానాన్ని పంపింది. ఆదాము హవ్వలను దాని జ్ఞానంతోనే, దాని కోరికలతోనే, దాని ఫీలింగ్స్తోనే జీవింపు చేసింది. లూసిఫర్ జ్ఞానము, కోరికలు, ఫీలింగ్స్ అన్నీ కూడా శరీరానికి సంబంధించిందే ఉన్నాయి, లోకానికి సంబంధించినవే ఉన్నాయి, స్వార్థంతో కూడుకునే ఉన్నాయి. బానిసయ కోరికలు, బానిసయ ఫీలింగ్స్, బానిసయ జ్ఞానము గానే ఉంది లూసిఫర్ది. ఆదాము హవ్వలను దేవుడు ఏదైనా వనం ఉండి గెంటి వేసిన తర్వాత లూసిఫర్ తన జ్ఞానంతో వారిని జీవింపు చేస్తూ వచ్చింది. వారినే కాదు, ఆదాము హవ్వల నుండి ఇప్పటి వరకు వచ్చిన లోకమానవాళి అందరినీ కూడా లూసిఫర్ దాని సొంత జ్ఞానంతోనే, దాని లోక సంబంధమైన జ్ఞానంతోనే, శరీరానికి సంబంధించిన జ్ఞానంతోనే జీవింపు చేస్తూ వచ్చింది. ఆ శరీరానికి కావాల్సిన వాటిని సంపాదించుకోవడం కావాల్సిన, చెడు మార్గానికి కావాల్సిన, స్వార్థం కోసం పాప మార్గానికి సంబంధించిన జ్ఞానంతోనే జీవిస్తూ నరులను జీవింపు చేస్తూ వచ్చింది ఆదాము హవ్వల నుండి ఇప్పటి వరకు కూడా. ఇప్పటికీ కూడా మీకు చెడు తలంపులు, చెడు జ్ఞానము, పాపపు జ్ఞానము మీ తలలో మీరు వింటున్నారు అంటే
అదంతా కూడా లూసిఫర్ నుంచి వచ్చిందే. లూసిఫర్ లోకాధికారి కనుక ఆదామవ్వల సంతానమైన లోకమానవాళి అందరి శరీరాల మీద కూడా లూసిఫర్ అధికారాన్ని కలిగి ఉంది. ఆ అధికారంతోనే దాని పాపపు జ్ఞానాన్ని, లోక సంబంధమైన జ్ఞానాన్ని, హెచ్చించుకునే జ్ఞానాన్ని, ఈశ్వర దోషాలతో ఉన్న జ్ఞానాన్ని, ఇలా నెగిటివ్తో ఉన్న జ్ఞానాన్ని మొత్తాన్ని లోకమానవాళి తల్లోకి పంపింది. లూసిఫర్ అయిన సాతాను లోకాధికారిగా ఉంది కనుక లోకంలో జీవిస్తున్న సర్వమానవాళి శరీరాల మీద అధికారం కలిగి ఉండి దాని పాప జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా భూమి మీద పుట్టిన ప్రతి మనిషిలోకి పంపుతూ ఉంటుంది. దాని లోక సంబంధమైన జ్ఞానాన్ని, శరీర సంబంధమైన జ్ఞానాన్ని పంపుతూ ఉంటుంది. ఆ జ్ఞానంతోనే నరులైన వారిని దేవునికి వ్యతిరేకంగా పాపం పడవేస్తూ అది మానసిక తృప్తి పొందుతూ ఉంటుంది. దేనికి అంటే దానికున్న శక్తి సామర్థ్యాలతో దేవుడిని ఏమీ చేయలేక మనుషులను, నరులైన వారిని దేవునికి వ్యతిరేకంగా పాపములు పడివేయటం వలన అది మానసిక తృప్తి పొందుతుంది. మానసిక తాత్కాలికమైన ఆనందం పొందుతుంది. క్షణకమైన ఆనందం కోసమే అది భూమి మీద జీవిస్తూ ఉంటుంది. దాని జ్ఞానంతో నరులను దేవునికి వ్యతిరేకంగా జీవం చేస్తూ ఉంటుంది. దాని పాప సంబంధమైన కోరికలతో, ఫీలింగ్స్తో కూడా నరులను జీవం చేస్తూ వస్తుంది. మరి మీ శరీరంలో లూసిఫర్ సంబంధించిన ఆ జ్ఞానం ఎలాగుంటుందంటే, దేవుడు మీ మెదడుకంటూ పాప జ్ఞానాన్ని ఇవ్వలేదు, సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు. ఎందుకు అంటే మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానంతో మీరు జీవించాలని, సన్మార్గంలో జీవించాలని దేవుడు నిర్ణయించాడు. అందుకే దేవుడు మీ మెదడుకంటూ సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు, పాప జ్ఞానాన్ని అసలే ఇవ్వలేదు. మరి మీ అందరి శరీరాల మీద అధికారం కలిగి ఉండ లూసిఫర్ ఏం చేసిందంటే దాని పాప జ్ఞానాన్ని, శరీర సంబంధమైన జ్ఞానాన్ని మీ తల్లో పంపింది. దానినే మీరు మీ తల్లో వింటూ ఉంటారు. దాని కోరికలను, ఫీలింగ్స్ అన్నిటిని కూడా మీ శరీరంలో పంపింది. అవన్నీ కూడా పాపానికి సంబంధించినవే. బానిసయ్యే కోరికలు, ఫీలింగ్స్ పంపింది. మీ మీదకే కాదు, ఆదామవ్వల నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన లోకమానవాళి అందరిలోకి కూడా అలాగే పంపింది. లోకమానవాళి అందరూ కూడా ఎవరైతే పాపం చేశారో ఆదామవ్వల నుండి ఇప్పటి వరకు పాపం చేయడానికి మూల కారణము లూసిఫర్ జ్ఞానంతోనే, లూసిఫర్ కోరికలతోనే, ఫీలింగ్స్తోనే పాపం చేశారు. లూసిఫర్ అలా ఎందుకు చేసిందంటే దేవుని జనులైన వారిని దేవునికి వ్యతిరేకంగా పాపం పడివేయటం వలన దేవుడు వారిని శిక్షిస్తాడు, రోగాలను, వ్యాధులు కలగజేస్తాడు అని కోరుకుంది. అవును, దేవుడు లూసిఫర్ జ్ఞానంతో దేవుని జనులైన వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు, శపిస్తూ ఉన్నాడు. దేనికి అంటే దేవుడు ఈ లోకం మీద అధికారాన్ని చెంది నరులకు మాత్రమే జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితాన్ని తన కోసం జీవించడానికి మాత్రమే ఇచ్చాడు. కానీ లూసిఫర్కి ఇవ్వలేదు. వాళ్ళ శరీరాల మీద అధికారం కలిగి ఉండ లూసిఫర్కి దేవుడు ఈ లోకాన్ని అప్పగించలేదు, లోకంలో జీవిస్తున్న సర్వ మానవాళిని అప్పగించలేదు. అదే ఆదాము చేతిలో నుంచి లోకాధికారం లాక్కుంది. ఇంకా వారి శరీరాల మీద కూడా అధికారం కలిగి ఉంది అని నేను మీకు చెప్తున్నాను. మీరు మీ తల్లో వింటున్న పాప జ్ఞానము, లోక సంబంధమైన జ్ఞానము మొత్తం కూడా లూసిఫర్ జ్ఞానమే అని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఇంకా మీ శరీరంలో కలుగుతున్న పాప సంబంధమైన కోరికలు, పాప సంబంధమైన ఫీలింగ్స్, బానిసై ఫీలింగ్స్, కోరికలన్నీ కూడా లూసిఫర్ అని నేను మీకు చెప్తున్నాను. దేవుడు మీ శరీరాలకు కోరికలను, ఫీలింగ్స్ని ఇవ్వలేదు. కేవలము ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను మాత్రమే ఇచ్చాడు. వాటన్నిటికీ కూడా వాటి హద్దులను ఇచ్చాడు. అవన్నీ కూడా వాటి హద్దుల్లోనే ఉంటాయి. మీరు మీ శరీర అవసరతలకు వేటినైతే తీర్చుకుంటూ ఉంటారో, వేటితోనైతే తీర్చుకుంటూ ఉంటారో, ఎవరితోనైతే తీర్చుకుంటూ ఉంటారో వారి రుచికి కానీ, వాటి మత్తుకు కానీ, వాళ్ళ శరీరానికి కానీ, మీ శరీరం కానీ, మీ మెదడు కానీ బానిస కాదు. కానీ లూసిఫర్ వాటన్నిటికీ బానిస అయిపోయి దాని బానిస కామాన్నే మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. దాని బానిస కోరికలను, ఫీలింగ్స్ని మీ శరీరంలో పంపుతూ ఉంటుంది. ఇప్పుడు కాదు, ఈ తరం నుంచి కాదు, ఆదామవ్వల నుండి అలాగే చేస్తూ ఉంటుంది. అందుకే ఆదామవ్వల నుండి ఇప్పటి వరకు జీవించిన వారందరూ కూడా పాపం చేయడానికి మూల కారణము లూసిఫర్ జ్ఞానంతోనే వారిని జీవం చేసింది. అలాగే కయ్యూనుని, ఆనాడు కయ్యూను శరీరం మీద అధికారం కలిగి ఉండాలి లూసిఫర్ ఆబేలును కయ్యూను ద్వారానే చంపింది. కయ్యూను శరీరాన్ని వాడుకుంటూ ఆబేలును చంపింది. ఆనాడు ఆబేలుకు తెలియదు మొదటి తరం ప్రజలు, మొదటి తరం సంతానము. ఆనాడు ఆబేలుకు తెలియదు, ఆనాడు కయ్యూనికి తెలియదు ఆబేలును చంపాలని
ఈర్ష్య పగలు ప్రతీకారాలు ఆనాడు కయ్యూనికి లేవు. ఆబేలును చంపాలని అలా ఆలోచన కానీ జ్ఞానం కానీ కయ్యూనికి లేదు. మరి ఎవరిది ఆబేలును చంపే జ్ఞానము, ఆ పగలు ఆ ప్రతీకారాలు ఎవరివి అంటే లూసిఫర్వే. కయ్యూను శరీరాన్ని వాడుకుంటూ కయ్యూను శరీరంలోకి దాని పగలు ప్రతీకారాలను పంపి దాన్ని చంపాలనే జ్ఞానాన్ని పంపి కయ్యూను ద్వారానే ఆబేలును చంపింది. కానీ దేవుని ముందు ఎలా కానొచ్చిందంటే కయ్యూనుకే దేవుడి జీవితాన్ని ఇచ్చాడు కనుక కయ్యూను చేసిన పాపంగానే దేవుని ముందు కానొచ్చింది. అలాగే కయ్యూను నుండి ఇప్పటి వరకు అన్ని తరాలలో జీవించిన లోకమానవాళ్ళు అయిన వారు పాపం చేయటానికి మూల కారణము వారి సొంత జ్ఞానం కానే కాదు, వారి శరీరంలో కలుగుతున్న పాప కోరికల ఫీలింగ్స్ కానే కాదు, అవన్నీ కూడా లూసిఫర్వే అని నేను మీకు చెప్తున్నాను. ఇంకా ఆ లూసిఫర్ మనుషుల శరీరంతో బయటికి ఎలాగ జీవిస్తుందంటే ఒక ఉదాహరణ చెప్తాను. నజరేయుడైన క్రీస్తు, మన రక్షకుడైన క్రీస్తు తన పొందుకోబోయే శ్రమల గురించి తన 12 మంది శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పేతురు గారి శరీరం మీద అధికారాన్ని కలిగి ఉన్న సాతాను అయిన లూసిఫర్ ఏం చేసిందంటే క్రీస్తుతో మాట్లాడింది. క్రీస్తు, ప్రభువా నీకు ఇవన్నీ జరగకుండాను గాక అని మాట్లాడినప్పుడు ప్రభువుకు తెలుసు సాతాను మనుషుల శరీరం ద్వారా బయటకు జీవించగలదని. అందుకే ప్రభువు మాట్లాడాడు. మన రక్షకుడైన లోకరక్షకుడైన క్రీస్తు మాట్లాడాడు పేతురు గారిలో ఉన్న సాతానుతో, సాతానా నువ్వు నా వెనుకకు వెళ్ళు అని మాట్లాడాడు. అక్కడ మాట్లాడింది క్రీస్తు సాతానుతోనే, పేతురుతో కాదు. ఎందుకంటే ప్రభువుకు తెలుసు, మన రక్షకుడైన క్రీస్తుకు తెలుసు సాతాను మనుషుల శరీరాన్ని వాడుకుంటూ బయటకు జీవించగలదు, బయటకు మాట్లాడగలదు అని. అందుకే సాతానుతో మాట్లాడాడు. అలాగే మీ అందరి శరీరాల మీద కూడా సాతాను కొంత అధికారం ఉంది. దాని జ్ఞానాన్ని కనిపెట్టండి. పాప సంబంధమైన జ్ఞానాన్ని, లోక సంబంధమైన జ్ఞానాన్ని, బానిసయ జ్ఞానాన్ని కనిపెట్టండి. వాటి అనుసారంగా మీరు జీవించమాకండి. ఆ జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు చంపుతూ ఉండండి అని నేను మీకు చెప్తూ ఉన్నాను. దాని కోరికలను ఫీలింగ్స్ని కూడా చంపవేయండి అని నేను మీకు చెప్తూ ఉన్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ పూర్వీకులైన వారు అయిన వాళ్ళు అదామవుల నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన కొంతమంది ప్రజలైన వాళ్ళు సాతాను అయిన లూసిఫర్ వారిని పాపములు పడవేస్తూ జీవింప చేస్తూ వచ్చింది. అప్పుడు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు అపవిత్రాత్మగా మారారు. కొందరిని లూసిఫర్ పాతాళాన్ని తీసుకెళ్ళి అక్కడ బరాయించలేని శిక్షలు వేస్తూ ఉంటుంది. మరికొందరిని అపవిత్రాత్మగా మార్చి వారిని ఇక్కడనే ఉంచింది. వారు ఇక్కడ ఉండడం వలన లూసిఫర్ ఈ లోకంలో గాలిలో దాని రాజ్యాన్ని నిర్మించుకొని ఆ రాజ్యంలోకి అపవిత్రాత్మగా మారిన వారిని తన రాజ్యంలో చేర్చుకొని వారిలోకి మరలా దాని జ్ఞానాన్ని పంపి ఆ జ్ఞానంతోనే దాని కోరికలతోనూ దాని ఫీలింగ్స్తోనూ వారిని జీవం చేస్తూ వస్తుంది. వారిని జీవం చేస్తూ మనుషుల మధ్యకు పంపి అపవిత్రాత్మగా మారిన వారిని మనుషులకు ప్రవేశం చేసి మరలా వారిని కూడా పాపంలో పడవేస్తూ ఇలా వారిని కూడా పాపాత్ములుగా చేస్తూ వచ్చింది. అపవిత్రాత్మగా మార్చడానికి అలా చేస్తూ వచ్చింది. దేవుణ్ణి బాధపడటానికే లూసిఫర్ ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు అలాగా మీ పూర్వీకులైన వారి వలె అపవిత్రాత్మగా మారకుండా ఉండటానికి మీరు లూసిఫర్ యొక్క జ్ఞానాన్ని, పాప జ్ఞానాన్ని, చెడు జ్ఞానాన్ని కనిపెట్టండి. దాని కోరికల ఫీలింగ్స్ కనిపెట్టండి. వాటన్నింటినీ కూడా ఎప్పుడెప్పుడు చంపుతూ ఉండండి అని నేను మీకు చెప్తున్నాను. లూసిఫర్ పిరిగిది, మానసిక రోగి, భయస్తురాలు. ఎందుకు పిరిగిది, ఎందుకు మానసిక రోగి, ఎందుకు భయస్తురాలు అంటే మీ నరులైన వాళ్ళు ఎక్కడ దాని జ్ఞానాన్ని కనిపెడతారో, ఎక్కడ దాని పాపం కోరికల ఫీలింగ్స్ కనిపెడతారో అని నిరంతరం భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు కనిపెడితే అది మిమ్మల్ని జీవం చేయలేదు, అది మీ శరీరాలను వాడుకుంటూ బయటికి జీవించలేదు కనుక. ఇప్పటి వరకు మీరు కనిపెట్టకపోవడం వలన అది ధైర్యంగానే ఉండి అది మీ శరీరాల ద్వారానే పాపాలు చేస్తూ ఉంటుంది. కనుక ఇప్పటి నుంచైనా మీరు తెలుసుకోండి, లూసిఫర్ పాప జ్ఞానమే మీ తల్లో ఉంచింది, లూసిఫర్ చెడు జ్ఞానమే మీ తల్లో ఉంచింది, శరీరానికి సంబంధించిన జ్ఞానమే మీ తల్లో ఉంచింది, లోకానికి సంబంధించిన జ్ఞానమే మీ తల్లో ఉంచింది. దాని పాపపు కోరికలను ఫీలింగ్స్ని అన్నిటినీ కూడా, బానిసాయ కోరికల ఫీలింగ్స్ని అన్నిటినీ కూడా మీ శరీరంలో ఉంచింది. వాటి అనుసారంగా మీరు జీవించమాకండి. అవన్నీ కూడా మీకు కాదు అని మీరు గుర్తించండి. మీరు గుర్తించడం వల్లనే లూసిఫర్కి మానసిక రోగం ఎక్కువవుతుంది, పిరిగితనం ఎక్కువవుతుంది, భయం ఎక్కువవుతుంది. ఆ భయంతోనే, ఆ పిరిగితనంతోనే అది మీ నుండి వెళ్ళిపోతుంది. మిమ్మల్ని జీవం చేయాలని తలంచి మీరు కనుక అప్పుడు మీరు అది మీ నుండి వెళ్ళిపోతుంది కనుక అప్పుడు మీరు దేవుని చిత్తానుసారంగా జీవించగలుగుతారు అని నేను మీకు చెబుతున్నాను. మీరు కనుక లూసిఫర్కి భయపడితే ఏం జరిగిద్దంటే మీ పూర్వీకులైన వారి వలె మిమ్మల్ని కూడా లూసిఫర్ అపవిత్రాత్మగా మారుస్తుంది. దాని పాప జ్ఞానంతో మిమ్మల్ని జిమ్ చేస్తూ, దాని పాప కోరికలతో ఫీలింగ్స్తో మిమ్మల్ని జిమ్ చేస్తూ
అపవిత్రాత్మగా మార్చి మిమ్మల్ని కొందరిని నరకానికి తీసుకెళ్తూ ఉంటుంది, అక్కడ శిక్షిస్తూ ఉంటుంది. మరికొందరిని ఇక్కడనే ఉంచి అపవిత్రాత్మగా మార్చాలని కోరుకుంటూ ఉంటుంది. కనుక మీరు నరకానికి పోకుండా ఉండటానికి, ఇక్కడే ఉండి అపవిత్రాత్మగా మారి లూసిఫర్ రాజ్యంలో జీవించకుండా ఉండటానికి లూసిఫర్ జ్ఞానాన్ని మీరు కనిపెట్టి ఎప్పటికప్పుడు చంపుతూ ఉండండి మీ తలలో. లూసిఫర్ యొక్క జ్ఞానాన్ని, ఫీలింగ్స్ని, కోరికలన్నింటినీ కూడా మీరు మీ శరీరంలో కనిపెట్టి వాటిని కూడా ఎప్పటికప్పుడు చంపుతూ ఉండండి. దేవుని చిత్తానుసారంగా జీవించండి, దేవుని వాక్యానుసారంగా జీవించండి అని నేను మీకు చెప్తున్నాను. కనుక దేవుడు తనను లూసిఫర్ సృష్టించినందుకు, దేవుడు లూసిఫర్ను సృష్టించింది తన కోసం మాత్రమే జీవించడానికి, తన జ్ఞానాన్ని చెంది తన కోసం మాత్రమే ఉపయోగించడానికి. కానీ లూసిఫర్ ఆ జ్ఞానాన్ని మొత్తము కూడా తన కోసము, తన స్వార్థం కోసము ఉపయోగించింది, తను హెచ్చించుకోవడం కోసం ఉపయోగించింది. కనుక మిమ్మల్ని కూడా, మీలోని కూడా అదే జ్ఞానంతో జీవిస్తుంది కనుక దాని జ్ఞానానుసారం మీరు జీవించమాకండి అని నేను చెప్తున్నాను. మీ శ్రేయభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా ధైర్యంగా ఉండండి. మీ ధైర్యమే లూసిఫర్కి మానసిక రోగం అవుతుంది, మీ ధైర్యమే లూసిఫర్కి పిరికితనం అవుతుంది, మీ ధైర్యమే లూసిఫర్కి భయం అవుతుంది. ఆ భయంతో, ఆ మానసిక రోగంతో, ఆ పిరికితనంతో అది జీవించలేదు, మీ నుండి వెళ్ళిపోతుంది అని నేను మీకు చెప్తున్నాను. దేవుని జనులైన వాళ్ళరా, నేను ఒక్కడనే లూసిఫర్ని, లోకాన్ని వెళ్తున్న లూసిఫర్ ప్రభావాన్ని తగ్గించటము నా ఒక్కడి వల్ల కాదు. దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్నాడు కనుక మీరు నాకు ఆర్థికంగా కానీ, ఇంకా నా వీడియోలన్నింటినీ కూడా సోషల్ మీడియాలో పెట్టడం వల్ల కానీ మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను లూసిఫర్ని, లోకాన్ని వెళ్తున్న లూసిఫర్ని, దాని ప్రభావాన్ని కొంత తగ్గించగలుగుతాను. లోకమానవాళ్ళైన నా సహోదరి సోదరులైన, మన సహోదరి సోదరులైన లోకమానవాళ్ళని సర్పమైన లూసిఫర్ నుండి రక్షించుకోగలుగుతాము అని నేను మీకు చెప్తున్నాను. నేను మళ్ళా మీ శ్రేయభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా రిక్వెస్ట్ కోరుతున్నాను. మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి ఆర్థికంగా అని, నా వీడియోలన్నింటినీ కూడా, నా మెసేజ్లన్నింటినీ కూడా లోకమానవాళ్ళకి తెలియపరచడానికి అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతూ ఉన్నాను. మీ స్నేహితుడిగా, మీ శ్రేయభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా అని నేను మీకు చెప్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. మరి దేవుడు ఎందుకు లూసిఫర్ గురించి ఇన్ని విషయాలు నాకు తెలియపరిచాడంటే, ఆదామవుల నుండి ఇప్పటి వరకు వచ్చిన అందరూ కూడా లూసిఫర్ జ్ఞానాన్ని, లూసిఫర్ కోరికలను, ఫీలింగ్స్ని తెలుసుకోలేకపోతున్నారు. నరులైన వాళ్ళు నరుల శరీరాలతోనే బయటకు జీవిస్తుంది అని నరులైన వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. లూసిఫర్ ఎలా బయటకు జీవిస్తుంది నరుల శరీరాలతో, నరులైన వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారని దేవుడు చూసి నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను. అదంతా దేవుని గొప్పతనమే. కనుక నేను చెప్పేది ప్రతిదీ కూడా దేవుడు నాకు తెలియపరిచిందే నేను మీకు చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాటగా ఎంచవద్దని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతున్నాను. మీ కింద మీ పనివాడిగా, మీ శ్రేయభిలాషిగా దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.